హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ తలకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు కిలో మటన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వెంట్రుకలు ఉంటాయి. ఒక అర్ధగంట పడుతుందండి, అయినా పర్లేదు. మంచిగా చూసి నీట్గా క్లీన్ చేసుకొని దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు, కాస్తంత సాల్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట. మటన్లోని తలకాయ బోన్స్ ఉంటాయి కదండి, అవి కూడా బాగా ఉడకాలన్నమాట. ఇలా బాగా ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులోనికి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోని కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఆనియన్స్ పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలండి. ఇలా కాస్త వేగిపోయాక ఇందులోనికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్లలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అండ్ ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఆనియన్స్తో పాటు వేగాలండి బాగా. ఇలా బాగా వేగిపోయాక ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని అవి కూడా మంచిగా ఆనియన్స్తో వేగేలాగా కలుపుకోవాలండి. ఇలా వేయించుకున్నాక చూసారు కదా, ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగిపోయాయండి. ఇలా వేగిపోయాక ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ని వేసుకొని మటన్ కూడా మంచిగా ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే మటన్ ఆయిల్లో వేగేదాన్ని బట్టే టేస్ట్ వస్తుంది అన్నమాట. కూరకి అడుగంటకుండా ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా వేగిపోయిందండి. చూసారు కదా, ఇలా బాగా వేగిపోవాలన్నమాట మటను. ఇలా వేయించుకున్నాక ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్ల కారము అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఆ మసాలాలు మొత్తం మంచిగా మటన్ ముక్కలకి పట్టేలాగా వేయించుకోవాలండి. చూసారు కదా, నెమ్మదిగా కలుపుకుంటూ బాగా మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా మటన్కి మసాలాలు పట్టాక అందులోనికి మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకొని గుజ్జు తీసుకొని అందులోనికి వేసుకొని ఒక పెద్ద లోట అంతా నీళ్ళను కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మటన్ తలకాయ కూరలో ఎప్పుడైనా పులుసు ఉంటేనే బాగుంటుంది, చిక్కగా అస్సలు బాగుండదండి. ఇలా పోసుకున్నాక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక చూసారు కదా, మటన్ రెడీ అయిపోయింది. ఇందులోనికి కొత్తిమీరను పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీ అయిన మటన్ తలకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ తలకాయ కూర ఏ వ్యాధికైనా చాలా మంచిదండి. కాళ్ళ నొప్పులైనా, ఒళ్ళు నొప్పులైనా, చేతులు విరిగిన వాళ్ళైనా, కాళ్ళు విరిగిన వాళ్ళైనా తింటే బోన్స్ గట్టి పడతాయి అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఈ మటన్ తలకాయ కర్రీ అనేది చాలా మంచిదండి. అందుకనేసి ప్రతి ఒక్కళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.